Hello everyone, welcome back to my channel Sharon Studies and this is me, your Sharon ma'am. ఈ రోజు వీడియోలో మీ 10th క్లాస్ సోషల్ స్టడీస్కి సంబంధించి ప్రజెంట్ 2025 మార్చ్లో పబ్లిక్ ఎగ్జామ్ రాయబోతున్న స్టూడెంట్స్ అందరికీ చాలా యూస్ఫుల్ వీడియో. ఈ క్వశ్చన్ పేపర్లో 4 మార్క్స్కి ఇంకా 6 మార్క్స్కి కూడా మోస్ట్లీ అడిగే ఒక ఇంపార్టెంట్ టాపిక్ అదేంటంటే రీడ్ ద పారాగ్రాఫ్ అండ్ ఇంటర్ప్రెట్. ఈ ఆన్సర్స్ని ఎలా అటెంప్ట్ చేయాలని చాలా మందికి డౌట్ ఉంటుంది. ఈ వీడియో మీకు కంప్లీట్గా హెల్ప్ అవుతుంది. దీనికి సంబంధించి 4 మార్క్స్కి వస్తే 4 మార్క్స్ లేదా 6 మార్క్స్ మీరు ఈజీగా గెయిన్ చేసుకోగలుగుతారు. ఈ వీడియో మొత్తం పూర్తిగా చూడండి. ప్రీవియస్ ఇయర్స్ లో వచ్చిన క్వశ్చన్స్ ని కూడా నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అండ్ నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి. నేను ఏ ఇంపార్టెంట్ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. సో నా 10th క్లాస్ సోషల్ స్టడీస్ మెయిన్లీ టీఎస్ స్టూడెంట్స్ ఇంకా ఏపీ స్టూడెంట్స్ కూడా ఇది యూస్ఫుల్లే. యాక్చువల్లీ ఈ క్వశ్చన్స్ మీకు చాలా ఈజీ అండ్ స్కోరింగ్ అని చెప్పాలి. ఎందుకు అంత ఈజీ అనేది ఇప్పుడు తెలుసుకుంటాము. సో మీకు ఈ ఇంటర్ప్రిటేషన్ క్వశ్చన్స్ అనేవి డిఫరెంట్ ఫార్మ్స్ లో వస్తాయి. రీడ్ ద గివెన్ టెక్స్ట్, అండర్స్టాండ్ అండ్ ఇంటర్ప్రెట్. రీడ్ ద గివెన్ పారాగ్రాఫ్ అండ్ ఇంటర్ప్రెట్. రీడ్ ద గివెన్ పారాగ్రాఫ్ అండ్ రైట్ యువర్ ఒపీనియన్ అని రావచ్చు. రీడ్ ద పారాగ్రాఫ్ అండ్ కమెంట్ ఆన్ ఇట్ అని కూడా అడగచ్చు. ఇది ఏదొచ్చినా ఆల్మోస్ట్ సేమ్, చిన్న చిన్న తేడాలు ఉన్నాయి. అదేంటో చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటర్ప్రెట్ అని ఇస్తే మీరు వాళ్ళు ఏదైతే ప్యాసేజ్ పారాగ్రాఫ్ ఇస్తారో ఫస్ట్ దాన్ని చదవాలి. చదివిన తర్వాత దేని గురించి అనేది అండర్స్టాండ్ చేసుకోవాలి. అండర్స్టాండ్ చేసుకున్న తర్వాత అది ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, ఏ విధంగా జరిగింది అని దాని గురించి మీరు ఇంటర్ప్రెట్ చేయాలి. దట్ ఈస్ ద ప్రాసెస్ హౌ యూ షుడ్ ఆన్సర్. ఇది కూడా మోస్ట్లీ అంతే. ఇక్కడ ఏంటి, రైట్ యువర్ ఒపీనియన్ అంటే వాళ్ళు ఇచ్చిన పారాగ్రాఫ్ మీరు చదవాలి, అర్థం చేసుకుని ఆ పారాగ్రాఫ్కి సంబంధించి మీ పర్సనల్ ఒపీనియన్ ఏంటో రాయాలి. అర్థమవుతుందా? ఒక లెసన్లో ఒక పారాగ్రాఫ్ ఇచ్చారు, మీ ఒపీనియన్ రాయండి అంటే మీ వ్యూస్ అన్ని ఎక్స్ప్రెస్ చేయాలన్నమాట. అంటే దాని పట్ల నువ్వెలా ఫీల్ అవుతున్నావు అనేది తెలపాలి. నీ పర్స్పెక్టివ్ చెప్పాలంటే నువ్వు దాంతో అగ్రీ చేస్తున్నావా, డిసగ్రీ చేస్తున్నావా, అగ్రీ చేస్తున్నట్లయితే ఎందుకు అగ్రీ చేస్తున్నావని స్ట్రాంగ్ పాయింట్స్ మెన్షన్ చేయాలి. రీడ్ ద గివెన్ పారాగ్రాఫ్ అండ్ కమెంట్ అనేది ఈ క్వశ్చన్కి ఎట్లా ఆన్సర్ చేయాలంటే మీరు ఫీడ్బ్యాక్ ఇవ్వాలన్నమాట. లైక్ ఇవాళ ఇచ్చిన ప్యాసేజ్ చదివి దాన్ని అబ్జర్వ్ చేసి దాని పట్ల మీ థాట్స్ని ఎక్స్ప్రెస్ చేయాలి. ఓకే, అది కరెక్ట్. సేమ్ ఇదే టైప్ చెప్తున్నాను కదా, ఇవన్నీ కూడా మీకు ఇంచుమించు ఒకేలా అనిపిస్తాయి, ఒక స్లైట్ డిఫరెన్స్. సో ఈ క్వశ్చన్ని చదివి దానికి తగ్గ ఆన్సర్ని మీరు ఇవ్వడమే. ప్రతి దాని యొక్క మీనింగ్ నేను చెప్పాను కదా. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ రీడింగ్ ద టెక్స్ట్, అండర్స్టాండింగ్, ఇంటర్ప్రిటేషన్. రీడింగ్, అండర్స్టాండింగ్, ఇంటర్ప్రిటేషన్ ఇదే ప్రాసెస్లో మీరు చేయాలి. మోస్ట్లీ మీకు ఇది 4 మార్క్స్కి వచ్చినప్పుడు మీరు కాంటెక్స్ట్ని అర్థం చేసుకున్నారా లేదా, అండ్ ఎగ్జాంపుల్స్తో ఇంటర్ప్రిటేషన్ చేశారా లేదా, కంక్లూజన్ ఇచ్చారా లేదా. సో ప్రతి దానికి కూడా మార్క్స్ ఉంటాయి. 1 మార్క్, 2 మార్క్, 1 మార్క్. ఈవెన్ 6 మార్క్స్కి వస్తే సేమ్ అలానే 2 మార్క్స్, 2 మార్క్స్, 2 మార్క్స్ అని ప్రతి సబ్జెక్ట్కి ఉంటుంది. సో మీ పారాగ్రాఫ్ అంతా కూడా చాలా బ్యూటిఫుల్గా ప్రజెంట్ చేయాలి. అది ఎలాగో చెప్తాను. ఇక్కడ చూడండి, ఫస్ట్ స్టెప్ ఏంటి, రీడ్ ద పారాగ్రాఫ్ కేర్ఫుల్లీ. 2-3 సార్లు చదవాలి. ఇక్కడ నేను ఎగ్జాంపుల్ ఒక పారాగ్రాఫ్ ఇచ్చాను చూడండి. ఇది యాక్చువల్లీ 2024లో వచ్చింది, మీ లాస్ట్ ఇయర్లో వచ్చిన క్వశ్చన్ అనమాట. 4 మార్క్స్కి వచ్చింది ఇది. చూద్దాం. రీడ్ ద పారాగ్రాఫ్ స్లోలీ అండ్ అటెంటివ్లీ. అబ్జర్వ్ ద హైలైట్ అండర్లైన్డ్ కీ పాయింట్స్, డేట్స్, నేమ్, ఈవెంట్ ఆర్ కాన్సెప్ట్. ఫైండ్ అవుట్ ద ఇష్యూ. రైట్ 4 to 5 లైన్స్ ఇన్ ద ఫస్ట్ పారాగ్రాఫ్. అర్థమైందా? ఈ పారాగ్రాఫ్ని చదివి ఈ పారాగ్రాఫ్ దేని గురించి అర్థం చేసుకుని ఇందులో ఉన్న కీ పాయింట్స్ని, హైలైట్స్ని అండర్లైన్ చేసుకుని, సో దాంతో అసలు ఇందులో ఇష్యూ ఎక్కడుంది, ఏంటి ప్రాబ్లం అని చెప్పేసి సో దానికి సంబంధించిన మ్యాటర్ ఒక ఇంట్రొడక్షన్లో ఫస్ట్ పారాగ్రాఫ్ మీరు రాయాలి. ఇక్కడ క్వశ్చన్ ఏంటో చూద్దామా. ఫస్ట్, లివింగ్ ఇన్ ఆర్ మూవింగ్ ఇన్ టు సిటీస్ అండ్ టౌన్స్ ఇస్ అ బూన్ ఓన్లీ ఫర్ ఎ ఫ్యూ. అంటే చాలామంది సిటీస్కి మైగ్రేట్ అయ్యి బ్రతకడం అనేది కొంతమందికి మాత్రమే బూన్, అంటే వరం లాంటిది. ఎందుకు? ఆల్దో ద లెవెల్ ఆఫ్ పవర్టీ ఇన్ అర్బన్ ఏరియాస్ ఈస్ రిలేటివ్లీ లోవర్ అండ్ వాట్ ఈస్ నోటిస్డ్ ఇన్ రూరల్ ఏరియా దెర్ ఈస్ అ హ్యూజ్ గ్యాప్ బిట్వీన్ ద యావరేజ్ ఇన్కమ్ ఆఫ్ లో ఇన్కమ్ ఫ్యామిలీ, హై ఇన్కమ్ ఫ్యామిలీ. అంటే రూరల్ ఏరియాస్, గ్రామాలతో పోల్చి చూస్తే సిటీస్లో మనకి పవర్టీ, పేదరికం తక్కువగా కనిపించినప్పటికీ కూడా లో ఇన్కమ్ ఫ్యామిలీకి, హై ఇన్కమ్ ఫ్యామిలీకి మధ్య గ్యాప్ చాలా ఎక్కువగా ఉంటుంది. దిస్ గ్యాప్ హ్యాస్ ఆల్సో బీన్ ఇంక్రీజింగ్ ఇన్ ద సిటీస్ అండ్ నవేడేస్ ఈ గ్యాప్ సిటీస్లో పెరిగిపోతూ ఉంది. దీన్ని ఇంటర్ప్రిట్ చేయమని అడుగుతున్నారు. మీరు క్వశ్చన్ రీడ్ చేయాలి. క్వశ్చన్ ఏంటి, రీడ్ ద గివెన్ టెక్స్ట్. చదివేసాం కదా ఈ టెక్స్ట్ని. అండర్స్టాండ్, అర్థం చేసుకున్నాం కదా, ఇది అర్బనైజేషన్కి సంబంధించిన మ్యాటర్. ఇప్పుడు ఇంటర్ప్రిట్ చేయాలి. మీరు కూడా మీ ఎగ్జామ్లో ఈ క్వశ్చన్ని చదివి అండర్స్టాండ్ చేసుకుని దెన్ యూ స్టార్ట్ రైటింగ్ అబౌట్ దాట్. ఈవెన్ యూ అండర్లైన్ ద ఇంపార్టెంట్ హైలైట్స్ ఇన్ ద పారాగ్రాఫ్. ఓకే, సో ఇప్పుడు ఏం చేయాలి, సెకండ్, అండర్స్టాండ్ ద కోర్ ఐడియా. అంటే ఇందులో ఉన్న ముఖ్యమైన ఐడియా ఏంటి, దాని మీద ఫోకస్ చేయండి. దిస్ పారాగ్రాఫ్ ఈజ్ అబౌట్ అర్బన్ పవర్టీ.
సిటీస్లో, పట్టణాల్లో, నగరాల్లో ఉండే పేదరికం గురించి మనకి ఈ పారాగ్రాఫ్ ద్వారా అర్థమవుతుంది. ఇక్కడ ఏం డిస్కస్ చేస్తున్నారనేది మనం తెలుసుకోవాలి. అంతేకాకుండా ఈ పారాగ్రాఫ్లో ఉన్న ఇంపార్టెంట్ ఇష్యూస్ మనం నోట్ చేసుకోవాలి. సో ఆ తర్వాత ఏం చేయాలి? అనలైజ్ ద ఇన్ఫర్మేషన్. ఈ ఇన్ఫర్మేషన్ని అనలైజ్ చేసి మీరు పారాగ్రాఫ్ని చిన్న చిన్న పార్ట్స్గా బ్రేక్ చేసి యూ స్టార్ట్ రైటింగ్ అబౌట్ దట్ థింగ్. మీ ఇంటర్ప్రిటేషన్ ఎలా ఉండాలంటే, అసలు ఇక్కడ మనకి ఉన్న ప్రాబ్లం ఏంటి? అర్బన్ పవర్టీ, అంటే అర్బనైజేషన్, అర్బన్ ఏరియాస్లో పెరిగిపోతున్న పేదరికం. అది వాట్ ఈస్ దట్? ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్బనైజేషన్ అంటే ఏంటి, ఎందుకు జరుగుతుంది, అండ్ వై, ఏ విధంగా జరుగుతుంది, అండ్ హౌ, ఎలా జరుగుతుంది, దానివల్ల జరిగే కాజెస్, ఇంపాక్ట్, అంటే వై, హౌ, వెన్, ఎప్పుడు, ఎలా, ఎందుకు జరిగింది, కాజెస్ ఏంటి, ఇంపాక్ట్ ఏంటి, దాని నుంచి వచ్చే రిజల్ట్ ఏంటి, ఇదంతా మనం మెన్షన్ చేయాలి. ఈ పారాగ్రాఫ్ అసలు మనకి ఏం చెప్తుంది అనేది మనం సమరైజ్ చేసి ఒక సమరీలో రాస్తున్నాం అంతే. అండ్ మీ ఇంటర్ప్రిటేషన్ ఇచ్చిన పారాగ్రాఫ్కి చాలా రిలవెన్స్గా ఉండాలి. కానీ డిట్టోగా పైన పారాగ్రాఫ్నే కింద రాసేయడం కాదు, దానికి సంబంధించిన మ్యాటర్ మొత్తం మీరు ఇంటర్ప్రిట్ చేస్తూ, ఎలాబరేట్ చేస్తూ రాస్తారు. ఓకే, చూడండి, రిలేట్ కాన్సెప్ట్ ఆర్ కాంటెక్స్ట్, అంటే అది మీ టెక్స్ట్ బుక్ కాన్సెప్ట్ అవనివ్వండి, లేదా అవుట్ సైడ్ ద టెక్స్ట్ బుక్ కాన్సెప్ట్ అవనివ్వండి. సో మీరు దాన్ని మీ టెక్స్ట్ బుక్లో ఉన్న కాన్సెప్ట్స్తో లింక్ చేస్తూ మీరు రాయొచ్చు. అండ్ అంతేకాకుండా దాని యొక్క కాజెస్, కాన్సిక్వెన్సెస్, కీ ఫీచర్స్ రాయాలి. మీరు ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, రైట్ క్లియర్లీ, చాలా క్లియర్గా, కాన్సైన్స్గా, 4 మార్క్స్కి కాబట్టి మీరు ఎంత వెయిటేజ్ అంటే ఆ మార్క్స్కి తగ్గట్టే మీరు ప్రొవైడ్ చేస్తే సరిపోతుంది. పేజీలు రాయాల్సిన అవసరం లేదు. మీరు రాసేది ఒక్క పేజ్ మ్యాటర్ అయినా సరే అందులో క్వశ్చన్కి సంబంధించిన, ఆ టాపిక్కి సంబంధించిన మ్యాటర్ ఉండాలి, పారాగ్రాఫ్కి సంబంధించింది. సో ఎగ్జాక్ట్ పారాగ్రాఫ్ని కాపీ చేయకూడదు, మీ ఓన్ వర్డ్స్లో ఇంటర్ప్రిట్ చేయాలి. మీ ఇంటర్ప్రిటేషన్ ఎలా ఉండాలో చూద్దాం. ఫస్ట్లీ వాట్, ఈ పారాగ్రాఫ్ ఏం చెప్తుంది? The paragraph highlights that growing socio-economic disparity in urban areas, and while the urban poverty levels are relatively lower than the rural areas, the income gap between the low income and high income families is significant and continues to widen. ఇది మనకి పారాగ్రాఫ్లో ఉన్నదే, మీరు మార్చి రాస్తున్నారు అంతే. ఎగ్జాక్ట్గా కాపీ చేయకుండా మీ ఓన్ వర్డ్స్లో ఎక్స్ప్రెస్ చేయాలి. ఇక్కడ ఈజీగా మీకు అర్థమవుతుంది కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ దట్ పారాగ్రాఫ్ ఈస్ సేయింగ్ అనేది మీరు ఇంట్రడక్షన్గా అనుకుని రాయండి. దిస్ పారాగ్రాఫ్ ఈస్ టెలింగ్ అబౌట్ హౌ ద పీపుల్ మూవింగ్ టు ద సిటీస్ అండ్ హౌ దర్ ఈస్ అ గ్రోత్ ఇన్ ద పోవర్టీ. అర్బన్ ఏరియాస్లో పేదరికం ఎలా పెరిగిపోతుంది, హై ఇన్కమ్ అండ్ లో ఇన్కమ్ ఫ్యామిలీస్ మధ్య గ్యాప్ ఎలా పెరుగుతూ ఉంటుంది, దాన్ని మనకి ఈ పారాగ్రాఫ్ హైలైట్ చేస్తుంది అని చెప్పి మనం ఫస్ట్ పారాగ్రాఫ్ రాస్తాం. సెకండ్ పారాగ్రాఫ్ వచ్చేసి వై అనే దాని మీద బేస్ చేసుకుని ఉంటుంది. ఎందుకు ఇలా జరుగుతుంది చూడండి. దిస్ గ్రోయింగ్ డిస్పారిటీ షోస్ దట్ అర్బనైజేషన్ ప్రైమర్లీ బెనిఫిట్ ద అఫ్లుయెంట్, లీవింగ్ లో ఇన్కమ్ ఫ్యామిలీస్ టు స్ట్రగుల్ విత్ బేసిక్ నీడ్స్. ఇట్ రిఫ్లెక్ట్స్ అన్ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఆపర్చునిటీస్ అండ్ రిసోర్సెస్ ఇన్ సిటీస్ అండ్ టౌన్స్. సిటీస్లో కానివ్వండి, రీసోర్సెస్ సరిపడా లేకపోవడం వల్ల, ఆపర్చునిటీస్ ఈక్వల్గా అందకపోవడం వల్ల మనం ఇలాంటి ఇన్ఈక్వాలిటీస్ చూస్తూ ఉంటాము. అండ్ ఇంక్రీజింగ్ గ్యాప్ ఇన్ ద ఇన్కమ్ ఎఫెక్ట్స్ సోషల్ అండ్ ఎకనామిక్ స్టెబిలిటీ, అంటే ఈ ఇన్కమ్లో ఉండే గ్యాప్స్ వల్ల సొసైటీలో ఎకనామిక్గా కూడా ఒక స్టెబిలిటీ అనేది లేకుండా పోతుంది. It underscores the need for the policies that promote inclusive growth and such as improving access to education, employment and welfare programs for marginalized communities. అంటే ఇక్కడ మనం ఏం చెప్తున్నా, హౌ, ఏ విధంగా ఇది జరుగుతుంది, ఇది ఈ గ్యాప్ పెరిగిపోవడం వల్ల మనకి ఏమవుతుందంటే ఒక ఇంక్లూజివ్ గ్రోత్ అనేది కనిపించట్లేదు. అంటే ఎడ్యుకేషన్కి సంబంధించి యాక్సెస్ ఇంప్రూవ్ చేయాలి. మిడిల్ ఇన్కమ్, లో ఇన్కమ్ ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ యొక్క పిల్లల్ని చదివించుకోవడానికి గల స్కూల్స్ అనేవి ఏర్పాటు చేయాలి, వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఇవ్వాలి. అండ్ కంక్లూజన్ ఏంటంటే, అర్బనైజేషన్ వైల్ ఆఫరింగ్ బెటర్ ఆపర్చునిటీస్ బ్రింగ్స్ ఛాలెంజెస్ సచ్ యాజ్ అర్బనైజేషన్. సిటీస్కి చాలామంది ఎందుకు మైగ్రేట్ అయ్యి వెళ్తారు? అక్కడ జాబ్ ఆపర్చునిటీస్ ఎక్కువగా దొరుకుతాయి. కానీ ప్రతి ఒక్కరికి ఒకేలా దొరుకుతుందా? ప్రతి ఒక్కరు అక్కడికి వెళ్ళి ఒక బెటర్ లైఫ్ని అరేంజ్ చేసుకోగలుగుతారా? లేదు. కొంతమంది మాత్రమే సక్సీడ్ అవ్వగలుగుతారు. ఇంకా చాలామంది అక్కడ ఉండడానికి కూడా సరైన ప్లేస్ లేకుండా ఎంతో పేదరికంలో కొట్టుమిట్లాడుతూ ఉంటారు. ఇక్కడ కూడా కంక్లూషన్ మనం అదే చెప్తున్నాము. అర్బనైజేషన్ కొంతమందికి బెటర్ ఆపర్చునిటీస్ ఇచ్చినప్పటికీ కూడా కొన్ని సమస్యలు ఎదుర్కొంటూనే ఉన్నారు. ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీ. To ensure sustainable and inclusive urban development, government must address this gap through effective policies that uplift disadvantaged groups and promote equitable growth. గవర్నమెంట్ ఈ ఇన్ఈక్వాలిటీస్ని తగ్గించడం కోసం కొన్ని స్టెప్స్ తీసుకుని జనాలందరికీ సమానమైన అవకాశాలని కల్పించాలి అని చెప్పేసి మనం కంక్లూడ్ చేస్తున్నాం. దిస్ ఈస్ ఆల్ అబౌట్ ఇంటర్ప్రిటేషన్. అర్థమైంది కదా ఫస్ట్ పారాగ్రాఫ్.
అసలు ఆ పారాగ్రాఫ్ ఏంటి, ఇచ్చిన పారాగ్రాఫ్ దేనికి సంబంధించిన మ్యాటరో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఆ తర్వాత వై, ఎందుకు అది జరుగుతుంది, అండ్ హౌ, ఎలా అది జరుగుతుంది, దానికి ఎటువంటి మెజర్స్ తీసుకురాగలం అనేది ఒక కంక్లూజన్ రాసి మనం ఈ ఇంటర్ప్రిటేషన్ ఎండ్ చేస్తాం. దట్ ఈస్ ఆల్ అబౌట్ దిస్. ఇక్కడ కూడా ఇది చాలా స్కోరింగ్ క్వశ్చన్ అమ్మా, మీరు చాలా ఈజీగా మార్క్స్ స్కోర్ చేయొచ్చు. ఇక్కడ 6 మార్క్స్ కూడా మీకు అడిగిన సందర్భాలు ఉన్నాయి. ప్రీవియస్ ఇయర్ పేపర్స్ లో 4 మార్క్స్ కూడా అడిగిన సందర్భాలు ఉన్నాయి. సో 4 మార్క్స్కి వచ్చినా 6 మార్క్స్కి వచ్చినా 2 సెక్షన్స్ లో వచ్చినా కూడా మీకు 10 మార్క్స్ ఈజీగా అక్కడే వచ్చేస్తాయి. పాంప్లెట్ క్వశ్చన్స్ కూడా చాలా ఈజీ, అది ఆల్రెడీ వీడియో చేశాను, మన ఛానల్లో ఉంటుంది చూడండి. అక్కడ ఒక 4 మార్క్స్ వచ్చేస్తాయి, ఇక్కడే ఈజీగా మీకు ఒక 14 మార్క్స్ వచ్చేస్తున్నాయి. సో సోషల్లో మార్క్స్ స్కోర్ చేయడం అనేది అంత కష్టం కాదు. మీ బేసిక్ గా కాన్సన్ట్రేటెడ్ గా మీరు మొత్తం బాగా వెల్ ప్రిపేర్డ్ గా ఉంటే సరిపోతుంది. దానికి మన ఛానల్లో ఉన్న వీడియోస్ అన్ని మీకు బాగా హెల్ప్ అవుతాయి. ప్రతి వీడియో చూడండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేయండి. ఫర్దర్ గా ఏది పెట్టినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ ఇచ్చాను చూడండి. ఇదే ఇక్కడ కూడా ఇచ్చాను, మీరు కావాలంటే పాజ్ చేసుకుని స్క్రీన్ షాట్ తీసుకుని తర్వాత ప్రిపేర్ అవ్వండి, లేదా ఇప్పుడైనా ప్రిపేర్ అవ్వండి. ఇప్పుడు ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేస్తానో సేమ్ మ్యాటర్ మనకి ఎగ్జామ్ లో ఈ పారాగ్రాఫ్ వస్తుంది. ఈ పారాగ్రాఫ్ ని మీరు ఈ విధంగా ఇంటర్ప్రిటేషన్ చేయాలి. నెక్స్ట్ ఇంకొక పారాగ్రాఫ్ మీకు ఎగ్జాంపుల్ ఇచ్చాను. ద ఇండస్ట్రియల్ రెవల్యూషన్ బిగన్ ఇన్ ఇంగ్లాండ్ డ్యూరింగ్ 18th century and brought significant changes to manufacturing process. It introduced mechanized production, which replaced handmade goods and transformed industries such as textile and iron. The revolution also impacted transportation, leading to the development of railways and steamship. అంటే ఇంగ్లాండ్ లో 18th centuryలో ఇండస్ట్రియలైజేషన్ బాగా పెరగడం వల్ల మ్యాన్ మేడ్ ప్రోడక్ట్స్ కి డిమాండ్ తగ్గిపోయి మిషన్ మేడ్ గూడ్స్ కి డిమాండ్ పెరుగుతూ వచ్చింది. చాలా ఇండస్ట్రీస్ అనేవి టెక్స్టైల్ అండ్ ఐరన్ ప్రొడ్యూస్ చేసే ఇండస్ట్రీస్ గా మారుతూ వచ్చాయి. ట్రాన్స్పోర్టేషన్ మీద ఇంపాక్ట్ చూపించింది, డెవలప్మెంట్ ఆఫ్ రైల్వేస్ మీద ఇంపాక్ట్ చూపించింది, స్టీమ్ షిప్స్ అనేవి కూడా అభివృద్ధి చెందడానికి ఇదంతా కూడా ఇంపాక్ట్ చూపించింది. ఇది మనకి క్వశ్చన్ పేపర్ లో ఇచ్చే పారాగ్రాఫ్ అనుకోండి. మరి దీన్ని మీరు ఎలా ఇంటర్ప్రిటేషన్ చేయాలి? ఫస్ట్ వాట్, అసలు ఈ పారాగ్రాఫ్ మనకి ఏం చెప్తుంది? ద పారాగ్రాఫ్ ఎక్స్ప్లెయిన్స్ ద స్టార్ట్ ఆఫ్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఇన్ ఇంగ్లాండ్, హౌ ఇట్ చేంజ్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ బై ఇంట్రొడ్యూసింగ్ మెషినరీ. ఇంగ్లాండ్ లో ఈ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఎలా స్టార్ట్ అయింది అండ్ మ్యాన్ మేడ్ గూడ్స్ నుంచి మెషినరీ మేడ్ గూడ్స్ చేంజ్, ఈ ట్రాన్స్ఫర్మేషన్ ఎలా జరిగింది అనేది మనకి ఇక్కడ పారాగ్రాఫ్ చెప్తుంది అని మనం ఫస్ట్ పారాగ్రాఫ్ రాస్తాం. తర్వాత వై, ఎందుకు జరుగుతుంది? ఇట్ హైలైట్స్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ మెకనైజేషన్. అంటే మెకనైజేషన్, మెషిన్స్ తోటి ప్రొడ్యూస్ చేయడం ఎంత ఇంపార్టెంట్ అనేది తెలుస్తుంది. ఎందుకంటే మెషినరీస్ అన్ని కూడా ఇండస్ట్రీస్ ని ఏ విధంగా ట్రాన్స్ఫార్మ్ చేశాయి అనేది మనకి తెలుస్తుంది. దాని వల్లనే మనకి ఇక్కడ మెషినరీస్ యూజ్ చేయడం చాలా ఇంపార్టెంట్ గా కనిపిస్తుంది. అండ్ హౌ అంటే ఇక్కడ ఎలా జరుగుతుంది ఇది చూడండి. ఎప్పుడైతే ఇండస్ట్రియల్ రెవల్యూషన్ జరిగిందో కొత్త కొత్త మిషనరీస్ ఇంకా కనుగొనడం స్టార్ట్ చేశారు. ఎప్పుడైతే మిషన్స్ తో గూడ్స్ ఎక్కువగా చేస్తూ ఉన్నారో వాటిని సప్లై చేయడానికి ట్రాన్స్పోర్టేషన్ లో కూడా కొత్త అవసరాలు అనేవి వస్తూ ఉన్నాయి. ట్రాన్స్పోర్టేషన్ లో కూడా కొత్త కొత్త వెహికల్స్ ని క్రియేట్ చేస్తూ వచ్చారు. సో ఈ విధంగా ఇండస్ట్రియల్ గ్రోత్ కి, ట్రేడ్ కి ట్రాన్స్పోర్టేషన్ కూడా హెల్ప్ అయింది. ఇలా మీరు ఇంటర్ప్రిటేషన్ చేయాలి. ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ ఇచ్చాను, ఇది కూడా మనకి ప్రీవియస్ ఇయర్ లో వచ్చిన క్వశ్చనే. ఇక్కడ రీడ్ ద గివెన్ టెక్స్ట్, అండర్స్టాండ్ అండ్ ఇంటర్ప్రెట్ ఆన్ ఇట్. అంటే ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ 2 sections లో వచ్చాయి. 4 marks కి వచ్చింది, 6 marks కి వచ్చింది లాస్ట్ ఇయర్. ఒకవేళ ఈ ఇయర్ కూడా మీకు 4 marks కి 6 marks కి వచ్చింది అనుకోండి, మీరు ఈజీగా 10 marks స్కోర్ చేయొచ్చు. ఆ పారాగ్రాఫ్ చదువుతారు, ఆ పారాగ్రాఫ్ ని బేస్ చేసుకుని అసలు పారాగ్రాఫ్ ఏంటి, దేనికి సంబంధించింది అని మీరు రఫ్ గా టాపిక్ పేరు రాసుకుని దానికి సంబంధించిన ఇంట్రొడక్షన్ అండ్ బాడీ, అంటే సెకండ్ పారాగ్రాఫ్ వచ్చేసి దానివల్ల జరుగుతున్న నష్టాలు కానివ్వండి, లాభాలు కానివ్వండి, అవన్నీ చెప్తూ ఒకవేళ అది చాలా నష్టాలను తీసుకొచ్చేదైతే దాన్ని ఎలా తగ్గించాలో కొన్ని మెషర్స్ చెప్పి కంక్లూడ్ చేస్తాం అంతే. ఇట్స్ వెరీ ఈజీ. బేసికలీ ఈ ఇంటర్ప్రిటేషన్ మనం వై, హౌ, వెన్ అని చెప్పేసి చేస్తున్నాం. ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది, ఎందుకు జరిగింది, అసలు అది ఏంటి, ఇలాంటి క్వశ్చన్స్ ని బేస్ చేసుకుని ఇంటర్ప్రెట్ చేయాలి. ఇట్ విల్ బి వెరీ ఈజీ. ఇది కూడా ఒకసారి మీరు రీడ్ చేయండి. ఈ పారాగ్రాఫ్ ఎగ్జామ్ లో ఎలా ఇచ్చారు, దీనికి ఆన్సర్ ఎలా రాయాలో ఒకసారి చూద్దాం. డ్యూరింగ్ ద లాస్ట్ ఫ్యూ డికేడ్స్ ట్రైబల్స్ అండ్ మార్జినల్ ఫార్మర్స్ హ్యావ్ బీన్ threatened by the commercial farming, mining and corporation dam projects. అంటే కొన్ని దశాబ్దాల నుంచి ఫారెస్ట్ ఏరియాస్ లో ఉండే ట్రైబల్ పీపుల్ ఎవరైతే ఉంటారో, చిన్న రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా కమర్షియల్ ఫార్మర్స్ ద్వారా ఎప్పుడు థ్రెటన్ అంటే బెదిరించేవారు. వాళ్ళు ఎందుకు బెదిరిస్తుండేవారు? ఎందుకంటే వీళ్ళందరూ కూడా చేసే ఫార్మింగ్ కమర్షియల్, డబ్బు కోసం, ప్రాఫిట్ కోసం చేస్తూ ఉంటారు. మైనింగ్ చేసే వాళ్ళు కానీ, డ్యామ్స్ కట్టే వాళ్ళు కానీ, వీళ్ళందరూ కూడా ట్రైబల్ పీపుల్ ని బెదిరిస్తూ వచ్చేవారు.
As the large company find rare resources in the remote rural area like mineral, rare plant or animal water, there has been a rapid increase in ousting of the farmer and tribal population from their traditional area. బేసికలీ ఫారెస్ట్ ఏరియాస్లో హిల్లీ రీజియన్స్లోనే ఎక్కువగా మినరల్స్ కనబడుతూ ఉంటాయి, రేర్ ప్లాంట్స్ ఉంటాయి, రేర్ యానిమల్స్ ఉంటాయి, లేదా వాటర్ సోర్స్ ఉంటుంది. మరి వీటన్నిటికీ కోసం కమర్షియల్ ఫార్మర్స్ లేదా కమర్షియల్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో ఈ రిసోర్సెస్ని యూజ్ చేసుకోవడం కోసం అప్పటి వరకు అక్కడ ఆ ప్లేస్లో నివసిస్తున్న ట్రైబల్ పీపుల్ని, మార్జినల్ ఫార్మర్స్ని, వాళ్ళు ఉంటున్న ట్రెడిషనల్ ప్రాంతాల నుంచి వాళ్ళని వేరే ప్రాంతాలకి వెళ్ళగొడుతున్నారు, లేదా వాళ్ళకి చాలా నష్టాన్ని అనేది చేకూరుస్తున్నారు. దిస్ రిజల్టెడ్ ఇన్ ద డిస్పర్షన్ ఆఫ్ ద కమ్యూనిటీస్ ఇంటూ న్యూ ఏరియాస్ అండ్ డిస్ట్రక్షన్ ఆఫ్ ట్రైబల్ కల్చర్. దీనివల్ల ట్రైబల్ పీపుల్లో ఒక డిస్టర్బెన్స్ క్రియేట్ అయింది, వాళ్ళ యొక్క కల్చర్లో కూడా ఎన్నో డిస్టర్బెన్సెస్ అనేవి చోటు చేసుకుంటూ వచ్చాయి. నెక్స్ట్, వాట్ ఈస్ అబౌట్ దిస్ పారాగ్రాఫ్? అసలు ఈ పారాగ్రాఫ్ దేని గురించి అనేది మనం ఫస్ట్ పారాగ్రాఫ్ లో రాయాలి. ఒక ఫస్ట్ పారాగ్రాఫ్ అంతా కూడా వాట్ అనే క్వశ్చన్ ని బేస్ చేసుకుంటూ దేని గురించి. సో దిస్ పారాగ్రాఫ్ ఎక్స్ప్లెయిన్స్ దాట్ how tribals and marginal farmers are being displaced from their traditional land due to activities like commercial farming, mining, large-scale projects such as dam. This displacement is driven by exploitation of rare resources such as mineral, plant, animal, water in the rural area. ఇదంతా మనకి ఈ పారాగ్రాఫ్ లోనే ఉంది. ఈ కీవర్డ్స్ ని యూజ్ చేస్తూ మనం ఈ పారాగ్రాఫ్ దేని గురించి అనేది మనం ఇక్కడ రాస్తాం. యాజ్ ఇట్ ఈస్ గా కాపీ పేస్ట్ చేయకూడదు. ఆ పారాగ్రాఫ్ ని పేస్ట్ చేసుకుంటూ మనం ఇంటర్ప్రెట్ చేయాలి, ఎలాబరేట్ చేయాలి ఎక్స్ప్లెనేషన్ ని. తర్వాత ఎందుకు జరుగుతుంది చూడండి. ద ఫోర్స్డ్ రిమూవల్ ఆఫ్ దీస్ కమ్యూనిటీ డిస్టర్బ్ దేర్ లైవ్లీహుడ్, లీడ్ టు డిస్ట్రక్షన్ ఆఫ్ ద కల్చర్ అండ్ ట్రెడిషన్. ఇట్ ఆల్సో హైలైట్స్ ద గ్రోయింగ్ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ ఎకనామిక్ డెవలప్మెంట్ అండ్ రైట్స్ ఆఫ్ ఇండిజినస్ అండ్ రూరల్ పాపులేషన్. సో గ్రామీణ ప్రాంతాల్లో, కొండ ప్రాంతాల్లో, అటవీ ప్రాంతాల్లో అంటే ఫారెస్ట్ ఏరియాస్లో నివసించే ఈ పీపుల్ అందరికీ కూడా సో ఈ ఇండస్ట్రియలైజేషన్, ఈ కమర్షియల్ ఫార్మర్స్, మైనర్స్ వీళ్ళ వల్ల చాలా ప్రాబ్లం అనేది కలుగుతూ ఉంది. అండ్ ఎలా జరుగుతుంది? ద డిస్ప్లేస్మెంట్ కాసెస్ సిగ్నిఫికెంట్ ఛాలెంజెస్. ఎప్పుడైతే వాళ్ళని ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి పంపిస్తారో వాళ్ళ యొక్క ఐడెంటిటీ, వాళ్ళ యొక్క యూనిక్ కల్చర్స్ పోగొట్టుకుంటారు. సోషల్ ఇన్స్టెబిలిటీ, సొసైటీలో ఇన్స్టెబిలిటీ వస్తుంది. మార్జినల్ ఫార్మర్స్కి వాళ్ళకున్న ల్యాండ్ కోల్పోతారు, వాళ్ళకున్న జీవనాధారం, లైవ్లీహుడ్ని కోల్పోతారు. ఇవన్నీ కూడా దీనివల్ల జరిగే నష్టాలు, ఇంపాక్ట్ అని మనం చెప్పుకోవచ్చు. కంక్లూజన్ ఏంటి? దీనికి సంబంధించి మనం ఒక లాస్ట్ లైన్, ఎండింగ్ లైన్ రాస్తున్నాం. వైల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ ఆర్ ఎసెన్షియల్ ఫర్ ఎకనామిక్ ప్రోగ్రెస్, దే షుడ్ నాట్ కమ్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ ద లైఫ్స్ అండ్ కల్చర్స్ ఆఫ్ మార్జినలైజ్డ్ కమ్యూనిటీ. దీనికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కంక్లూజన్ లో చెప్తారు. అది ఏంటి? డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్ అన్ని కూడా ఆర్థికంగా ప్రోగ్రెస్ అవ్వడానికి ఇంపార్టెంటే, కానీ ఇవన్నీ కూడా ట్రైబల్ పీపుల్ అంటే ఆ ప్రాంతాల్లో నివసిస్తున్న అటవీ మనుషులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి హాని కలిగించేలా ఉండకూడదు. గవర్నమెంట్ కానివ్వండి, కార్పొరేషన్స్ కానివ్వండి, వాళ్ళందరూ కూడా ఒక ఇంక్లూజివ్ పాలసీస్ తీసుకురావాలి. ఆ పాలసీస్ ఎలా ఉండాలంటే ట్రైబల్స్ యొక్క హక్కులు ఉల్లంఘించబడకూడదు. సో ట్రైబల్స్ అక్కడ సేఫ్ గా ఉండాలి అండ్ డెవలప్మెంట్ కూడా జరగాలి. అది ఒక సస్టైనబుల్ వేలో జరగాలి. ఓకే, మార్జినల్ ఫార్మర్స్ కి వాళ్ళ ల్యాండ్ కోల్పోకుండా వీలుబాటు అనేది కల్పించబడాలి. సో ఇన్ దిస్ వే ఇలా మనం చేస్తే గనక డెవలప్మెంట్ అనేది సస్టైనబుల్ గాను ఉంటుంది, ఈక్విటబుల్ గాను ఉంటుంది. సమాజంలో ప్రతి ఒక్కరికి కూడా ఈక్వల్ గా దానివల్ల ఒక లాభం అనేది కలుగుతుంది. ఈ విధంగా ఇంటర్ప్రిటేషన్ చేయాలి. అర్థమైందా? సో మీ ఎగ్జామ్ లో ఇంటర్ప్రిటేషన్ కి సంబంధించి పారాగ్రాఫ్ వచ్చినప్పుడు జస్ట్ రిమెంబర్, మీరు అసలు అది లీవ్ చేయొద్దు, ఖచ్చితంగా అటెంప్ట్ చేయాలి. అండ్ ఇక్కడ మీరు చాలా ఈజీగా మార్క్స్ స్కోర్ చేయగలుగుతారు. కానీ ఎలా పడితే అలా రాస్తే మార్క్స్ ఇవ్వరు. నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేసినట్టు ఒక ప్రాపర్గా ఇంటర్ప్రెట్ చేస్తే ఈజీగా మీకు మార్క్స్ వస్తాయి. మంచి హ్యాండ్ రైటింగ్తో రాయండి. మీకు క్వశ్చన్ పేపర్లో మీకు ఇచ్చిన పారాగ్రాఫ్కి సూటబుల్గా ఉండే ఇంటర్ప్రిటేషన్ మీరు చేయాలి. దెన్ ఈజీలీ యూ విల్ స్కోర్ ద మార్క్స్. ఇక్కడ మీకు ఇంకా కొన్ని 2023లో వచ్చిన పారాగ్రాఫ్ అనమాట. నేను చాలా ఎగ్జాంపుల్స్ ప్రొవైడ్ చేశాను. మీరు ఇదంతా కూడా పాజ్ చేసుకొని మీరు చదువుకోండి. యూ కెన్ రివైజ్. సో ఇది మీ యొక్క అవేర్నెస్ కోసం ఇచ్చాను. ఇవన్నీ కూడా ఇంటర్ప్రిటేషన్ కి సంబంధించినవి. ఇది 2023లో 4 మార్క్స్కి వచ్చింది. ఇది స్మాల్ ఫార్మర్స్ కి సంబంధించిన పారాగ్రాఫ్ అనమాట. ఇది రీడ్ చేసి దీనికి ఇంటర్ప్రిటేషన్ ఎలా ఇచ్చామనేది కూడా ఒకసారి మీరు చెక్ చేసుకోండి. నెక్స్ట్, దిస్ ఈస్ అబౌట్ ల్యాండ్ రిఫార్మ్స్ కి సంబంధించి 2023లో 6 మార్క్స్కి వచ్చింది. సో ఇదేంటి క్వశ్చన్ చూడండి, రైట్ యువర్ ఒపీనియన్. మీ ఒపీనియన్ రాయాలి. ఈ పారాగ్రాఫ్ దేని గురించి చెప్తుంది అనేది ఒక పారాగ్రాఫ్ రాసి, సెకండ్ పారాగ్రాఫ్ చూడండి, ఇన్ మై ఒపీనియన్ అని స్టార్ట్ చేసాం. ఇక్కడ అడిగిన నీ ఒపీనియన్ కదా. సో ఈ పారాగ్రాఫ్ ఏంటో చదివి దానికి సంబంధించి నీ ఒపీనియన్ ఏంటనేది ఇక్కడ రాయాలి. మీరు ఎప్పుడైతే పారాగ్రాఫ్ డీటెయిల్ గా చదువుతారో దెన్ యూ కెన్ ఆన్సర్ ఇట్. నెక్స్ట్, ఇది 2022లో 8 మార్క్స్కి వచ్చింది. ఇది కూడా పారాగ్రాఫ్ చదివి
మీ ఒపీనియన్ అనేది రాయాలి. ఇన్ మై ఒపీనియన్ ఫస్ట్ పారాగ్రాఫ్లో ఈ పారాగ్రాఫ్ ఏం చెప్తుందో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సెకండ్ పారాగ్రాఫ్లో ఇన్ మై ఒపీనియన్ అని మీ ఒపీనియన్ ప్రకారం ఏంటనేది ఎక్స్ప్రెస్ చేస్తారు. ఓకే, దిస్ ఈజ్ ఆల్సో యూ కెన్ పాజ్ ఇట్ అండ్ రీడ్ వన్స్. 2022లో 8 మార్క్స్కి వచ్చింది. ఇది పొలిటికల్ పార్టీకి సంబంధించి. ఇది కూడా ఒపీనియన్ బేస్డ్ కాబట్టి పారాగ్రాఫ్ రాసి మీ ఒపీనియన్ ప్రకారం ఏంటనేది ఎక్స్ప్రెస్ చేస్తారు. మీకు ఎగ్జామ్లో ఏ పారాగ్రాఫ్ ఏ టాపిక్ పైన ఒక ప్యాసేజ్ వచ్చినప్పటికీ మీరు ఇదే విధంగా దాన్ని ఆన్సర్ చేస్తే మీకు ఈజీగా మార్క్స్ వస్తాయి. మీకు ఇంకేదైనా ఫర్దర్గా డౌట్ ఉంటే మీరు కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అనుకుంటున్నాను. మీకు ఇది నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్తో కంపల్సరీ షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి. మీ పబ్లిక్ ఎగ్జామ్ రిలేటెడ్ ఇంకా చాలా ఇంపార్టెంట్ వీడియోస్ మన ఛానల్లో ఉంటాయి. మన ఛానల్లో ఒకసారి విజిట్ చేయండి. అండ్ వెరీ సూన్ మన ఛానల్లో ఇంకా స్లోగన్, అబ్రివేషన్, బార్గ్రాఫ్ అనాలిసిస్ ఇలాంటి వీడియోస్ అన్ని వస్తూ ఉంటాయి. అండ్ వీటన్నిటి ద్వారా మీ పబ్లిక్ ఎగ్జామ్లో మీరు చాలా తేలిగ్గా 80/80 మార్క్స్ స్కోర్ చేయగలుగుతారు. ఓకే, మీకు ఇంకేమైనా వీడియోస్ కావాలంటే కనుక మీరు కామెంట్ చేయండి, వాటి మీద నేను వర్క్ చేస్తాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సో ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.